హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, చూస్తున్నారు కదా, విశాఖ ఆర్గానిక్ మేళకి వెళ్ళామన్నమాట. చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాము. ఒక సాటర్డే వెళ్ళాము, అన్నీ కొన్నాము అని చెప్పాను కదా. సో ఆ రోజు ఏయూ గ్రౌండ్స్లో పెట్టిన విశాఖ ఆర్గానిక్ మేళకి వెళ్ళామన్నమాట. సో నాకేంటంటే వీడియో పోస్ట్ చేయడం అది లేట్ అయింది, ఎందుకంటే కలవ పూలు అవి తెప్పించామన్నమాట. సో అవి వేయడము అవన్నీ కూడా దాని మూలాన ఇక్కడ ఈ వీడియో అది అప్లోడ్ చేయడం అది లేట్ అయిందనమాట. సో విశాఖ ఆర్గానిక్ మేళాకి వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ అది కూడా ఎక్కువ ఉన్నదనమాట, రష్ అది ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది జనము, చాలామంది అంటే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. నేను ఈ ఆర్గానిక్ మేళాకి వెళ్ళడం సెకండ్ టైం అనమాట. అంటే ఇక లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ కోవిడ్కి ముందు పెట్టినప్పుడు వెళ్ళాము, అలాగే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వచ్చాము అనమాట. చూస్తున్నారు కదా, చెక్క గానుగల నూనె అంటారు కదా, ఆ ఎద్దుకు అది కట్టి కొబ్బరి నూనె తీస్తున్నారు అనమాట. ఎద్దు కళ్ళకి కట్టేసి దానికి కొబ్బరి నూనె తీస్తున్నారు. ఫ్రెష్ అనమాట, మన ముందే చూపించి తీసి అమ్మారు అనమాట అక్కడ. ఒకప్పుడు చెక్క గానుగ నూనెలు అంటే ఈ విధంగా తీసేవారు అనమాట. ఇప్పుడంటే మనకి మిషన్స్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా, పుంగనూరు ఆవులు అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ ఆవులు ఉన్నాయి, కాకపోతే ఇవి పుంగనూరు అని చెప్పారు. అలాగే మనం వెళ్ళగానే స్టార్టింగ్లో ఎంట్రన్స్లో వినాయకుడిని పెట్టారనమాట. కోళ్ళు అవి చాలా నీట్గా, చాలా బాగుంది. రోళ్ళు రోకలి ఒక పురాతన కాలంలో మనం ఎట్లా ఉండేవారు వాళ్ళు అన్నది అలా చూపించారనమాట. చాలా రష్ అది ఎక్కువ ఉంది, వాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అని నేను మామూలుగా వీడియో తీసి సైడ్కి వచ్చాము. మట్టి కుండలు అవి తయారు చేస్తున్నారు అనమాట, లైవ్గా తయారు చేసి అక్కడ అంటే తయారు చేసి చూపిస్తున్నారు, అలాగే అక్కడ అమ్ముతున్నారు అనమాట పక్కన పెట్టినవన్నీ కూడాను. ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట, మన మంచిగా బాగున్నాయి చూడడానికి. అది కూడా అవన్నీ మట్టి పాత్రలు అవి చాలా ఉన్నాయి అన్నమాట. అంతా మంచి మట్టితోనే చేసినవండి అని చెప్పారు. ఈ మధ్యన మట్టి పాత్రలు ఎక్కువ వండడం, మట్టి పాత్రలో టీ తాగడం అన్నీ బాగా చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినవి అని చెప్పారనమాట. మట్టి కప్స్, టీ కప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అనమాట, చాలా అంటే గార్డెనింగ్ నర్సరీలు కూడా నర్సరీ వాళ్ళు కూడా పెట్టారనమాట. ఫ్లవర్స్ అవి బాగున్నాయి, కానీ రేట్ అవి కూడా ఎక్కువనే అనిపించింది. అంటే ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఉండొచ్చు, బట్ అన్ని ఫ్లవర్స్ కూడా ఎక్కువగానే అనిపించాయి అన్నమాట. ప్రైస్ అది ఎక్కువగానే అనిపించింది. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే మొక్కల వెరైటీస్ కూడా ఉన్నాయి. కానీ ఈ కొన్ని అయితే బాగా రేట్లు చెప్పారనమాట. నిమ్మ, అలాగే టేబుల్ నిమ్మ, అలా చాలా స్వీట్ లెమన్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే రేట్ అయితే నాకు ఎక్కువనే అనిపించింది. మామిడి, జామ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్తాం. లోపల చాలా స్టాల్స్ అవి చాలా ఉన్నాయి, క్రౌడ్ కూడా చాలా ఉంది. సో అందుకనే ఎంతవరకు వీలైతే అంతవరకు తీసామన్నమాట. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. మట్టి వేసి బంతి పూలతో అంతా చాలా నీట్గా చేశారు. ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి బోర్డులు అవి కూడా పెట్టారనమాట. అంటే మనకి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, అక్కడ ఏంటేంటి వస్తాయి న్యాచురల్ ఫార్మింగ్లో కన్నవన్నీ కూడా అక్కడ ఆ విధంగా పెట్టారనమాట.
ఏంటేంటి ఉన్నాయన్నది మొత్తం అన్నీ చూడొచ్చు అనమాట అక్కడ. చెప్పాను కదా లోపల చాలా క్రౌడ్ ఉందని. చాలా అంటే అసలు నడవడానికి కూడా కొంచెం గ్యాప్ అది కూడా దొరకలేదనమాట కొన్ని టైమ్స్లో. సో అందుకని ఎంతవరకు అయితే అంతవరకు తీసాను అనమాట. అసలు ఎక్కడ ప్లేస్ అది కూడా చాలా అందరూ వచ్చారు. అంటే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఒక్కొక్కళ్ళు చెప్పని వచ్చారనమాట. రైతులు అది మొత్తం అన్నీ ఉన్నాయి. రైస్ ఏంటి, కూరగాయలు, ఇంకా అలాగే బిస్కెట్స్, మిల్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం ఆర్గానిక్ ఫుడ్ ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో అంతా వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అంటే మనకు కావాల్సిన మొక్కలకు కావాల్సిన వేప నూనె ఏంటి, ఎరువులు, ఘనజీవామృతం, పంచగవ్య అన్నీ కూడా దొరికాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా మిల్లెట్స్, అవి బిస్కెట్స్ అన్నమాట. అవి మొత్తం మిల్లెట్స్తో తయారు చేసిన బిస్కెట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. అలాగే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ దోశ పిండి అది కూడా డైరెక్ట్గా పౌడర్ రూపంలో ఇచ్చారనమాట. అది మనం వాటర్లో కలిపేసుకుని దోశలు అది వేసుకోవచ్చు, ఇడ్లీలు అవి కూడా పెట్టేసుకోవచ్చు. దోశ బ్యాటర్ అది కూడా రెడీగా ఉన్నాయన్నమాట. గ్రీన్ ఫీల్డ్ ఆర్గానిక్స్ వాళ్ళది కూడా మనకి అన్నీ పెట్టారనమాట. వీళ్ళైతే ఆఫర్ కూడా పెట్టారు. ఘీ మీద ఆఫర్ ఉందన్నారు. అలాగే అన్నిటి మీద 10% ఆఫర్స్ అవి ఉన్నాయని చెప్పారనమాట. గోధుమ గిడ్డి కూడా పెట్టారనమాట వాళ్ళు. డైరెక్ట్గా ఇంకా మనం అది అలా తీసుకుని వెళ్ళేలాగా. మేము ఈ కామధేను వాళ్ళ దగ్గర సీడ్స్ తీసుకున్నాం అన్నమాట. అంటే మంచిది ఆర్గానిక్ సీడ్స్ అవి దొరుకుతాయనేసి అన్నారని మొత్తం ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికము, అలాగే ఇంకా తీగ చిక్కుడు అవి తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర. నేను లాస్ట్లో చూపిస్తాను ఏంటేంటి తీసుకున్నాను అన్నది. ఇక్కడ మనకి సన్నికళ్ళు, రోకళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. జాడీలు అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సత్వ వాళ్ళది ఎప్పుడు ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, అంటే ఆర్గానిక్గానే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. కవ్వం వచ్చి 100 రూపీస్ చెప్పారనమాట. ఆ కవ్వం ఒక్కటి వచ్చి మనకి 100 రూపీస్ చెప్పారు. ఆ చెక్కవి అమాందస్తా అవి అయితే కనుక 200, 300, 600 అలా చెప్పారనమాట. ఆ గ్రీన్ కలర్ చామంతి చాలా బాగుంది కదా. గ్రీన్ కలర్ చామంతి అడిగామన్నమాట. అడిగితే అది 350 రూపీస్ చెప్పారు ఆ మొక్క వచ్చి. ఇవన్నీ ఆర్గానిక్గానే పండించామని చెప్పారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్. ఇది మరువం దమనం అంటాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అలాగే వీళ్ళు మొత్తం ఈ న్యాచురల్ విలేజ్ వాళ్ళు ఏంటంటే మొత్తం ఆర్గానిక్గానే, అంటే ఆర్గానిక్ మీన్స్ ఏంటంటే వీళ్ళు కూరగాయలు అవి తెచ్చారనమాట. నారు అది కూడా ఉన్నది వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి షుగర్ రాకుండా ఉండడానికి, నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరికాయి అన్నమాట.
ఇది సత్వ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ వీళ్ళ దగ్గర అంటే మిక్చర్స్ ఏంటి, అలాగే క్యాష్యూ, రోస్టెడ్ క్యాష్యూ అన్నీ ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా క్యాష్యూ అవన్నీ చేసి అమ్ముతున్నారనమాట. గులాబీ పువ్వులు, అలాగే ఇంకా వీళ్ళ దగ్గర జాడీలు, అవి సత్వ వాళ్ళది పెద్ద స్టాల్ అనిపించింది నాకు. ఉన్న వాటిలన్నింటిలోనూ కూడా అన్ని మొత్తం అన్నీ దొరికినాయి అనమాట. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అలాగే ఇంకా వాళ్ళు అలా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇది వేరే స్టాల్. ఇక్కడ వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అవి బాగున్నాయి, అలాగే రైస్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. నల్ల పసుపు దుంపలు అమ్ముతున్నారు, అలాగే పసుపు కూడా డైరెక్ట్గా అమ్మేస్తున్నారు అనమాట. నల్ల అల్లం వెరైటీగా అనిపించింది. నేను నల్ల అల్లం అన్నమాట ఫస్ట్ టైం విన్నాను అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్గానే పండించినవి, మిల్లెట్స్ అవి అనమాట. చింతగింజలు అవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి, చింతగింజలు అనమాట. ఇవన్నీ కొర్రలు, సామలు, అరికెలు అలాంటివి అనమాట. నేను వీళ్ళ దగ్గర పౌడర్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా, ఫేస్ అండ్ బాడీ పౌడర్. ఈ బాడీ పౌడర్ తీసుకున్నాం అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే ఆయిల్స్ చాలా ఫ్రెష్గా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. కానీ మేము సాటర్డే వెళ్ళామని ఆయిల్స్ అవి తీసుకోలేదు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి పచ్చళ్ళు ఏంటి, అమృతఫల వీళ్ళ దగ్గర పచ్చళ్ళు, నువ్వుల ఉండలు, అలాగే ఇంకా మనకి పల్లి ఉండలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మొత్తం పౌడర్స్ దొరికాయి, రాగి, జొన్న, అలాగే పౌడర్స్, మల్టీ మిల్లెట్, మనం రాగి జావ కాచుకుంటాం కదా, అలాగే మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ అన్నీ కలిపి ఉన్నది, జావ కింద కాచుకొని తాగొచ్చు అని చెప్పారు. అండ్ ఇంకా ఇవి మామూలు బుక్ స్టాల్స్ అనమాట. పిల్లలకి మంచిగా చదువుకునే వాళ్ళకి, పిల్లలకి బాగుంటాయి బుక్స్. వీళ్ళ దగ్గర చాలా సీడ్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడ కూడా చాలా వెరైటీస్ తీసుకున్నాను. క్యారెట్, అలాగే గ్రీన్ ఆనపకాయ, ఇంకా దోసకాయ, పండు దోసకాయ, అలాగే మామూలు పప్పు దోసకాయ, పండు దోసకాయ, ఇంకా అలా చాలా వెరైటీస్ తీసుకున్నాం అనమాట. నేను ఏంటేంటి తీసుకున్నాను అన్నది లాస్ట్లో ఫోటో పెడతాను. ఇంకా అలాగే పుచ్చకాయ కూడా తీసుకున్నాం అనమాట. ఫ్రూట్స్ ఈసారి మన దాంట్లో ఫ్రూట్స్ కూడా వేద్దామని చెప్పేసి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇలాగే చూస్తున్నారు కదా, మన వైజాగ్లో తులసి న్యాచురల్స్ ఉంది కదా, ఆయన అనమాట అతను. సో వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టారనమాట. మేము ఇదివరకు ఎక్కువ తులసి న్యాచురల్స్ నుంచే తెచ్చుకునేవాళ్ళం. రైస్ ఏంటి, మొత్తం మన జావకి సంబంధించిన మిల్లెట్స్ ఏంటి అన్నీ అక్కడి నుంచే తెచ్చుకునే వాళ్ళం అనమాట. ఇవి రైస్లో వెరైటీస్. అలాగే మనకి అటుకులు కూడా నాటు అటుకులు ఉన్నాయన్నమాట. అంటే కింద చూస్తున్నారు కదా, అవన్నీ కూడా నాటు అన్నీ చెప్పారు. అంటే కలర్ డిఫరెన్స్ ఉందంటే పాలిష్ పెట్టకుండా ఉన్నవి అన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అనమాట. కాజు, బాదం అవన్నీ కూడా ఉన్నాయి మనకి, రోస్టెడ్, బాయిల్డ్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళకి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారనమాట. ఇంకా అవి చూస్తున్నారు కదా, అది మనకి ఆకాకరకాయ అనమాట. ఆకాకరకాయ దుంప ఇలా పెట్టాలి అని చెప్పేసి అతను చెప్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర మేము వేప నూనె తీసుకున్నాం అనమాట. ఇంకా సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర నేను
ఒక రెండో ఎన్నో తీసుకున్నాం అనమాట. సీడ్స్ ఏం గుర్తులేదు, చూడాలి. చాలా తీసుకున్నాము, నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాం అన్నది కూడా గుర్తులేదు. ఇదంతా హౌస్ డెకరేటింగ్ ఐటమ్స్ అనమాట. మనం లాన్లో వాటిల్లో బుద్ధుడు అది పెట్టుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఈ ట్రీస్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఆ బుద్ధుడు బొమ్మలు అవి చాలా బాగా నచ్చాయి అన్నమాట. చూసారు కదా, వీళ్ళ కూరలు అవి కూడా మంచిగా అమ్మారనమాట. మొత్తం అన్ని రకాల వెరైటీస్ దొరికాయి మనకి ఇక్కడ. వెజిటేబుల్స్ కూడా అన్నీ, అంటే మొత్తం పపాయ దగ్గర నుంచి వాళ్ళు ఏంటేంటి పండించారో అవన్నీ కూడా మంచిగా పెట్టారనమాట. ఇవన్నీ కూడా సీడ్సే. మేము ఇక్కడ కూడా నేను ఈ గుమ్మడికాయ విత్తనాలు అవి తీసుకున్నాను అనమాట. సో నేను అవన్నీ ప్లాంటేషన్ చేసినప్పుడు చూపిస్తాను. నాటు విత్తనాలు అన్నారని నేను ఇక్కడ కూడా నేను చాలా తీసుకున్నాను అనమాట. గుర్తు అయితే లేదు, మొత్తానికి తీసుకున్నాము. ఏంటేంటి తీసుకున్నాను అన్నది నేను ఫోటో పెడతాను. చూస్తున్నారు కదా, గణపతిని, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అయితే చాలా నచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చీరలు ఉన్నాయి, అలాగే కాటన్వి డ్రెస్సెస్ అవి కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చీరలు అవి కూడా ఉన్నాయన్నమాట. 120 రూపీస్ నుంచి ఉన్నాయన్నారు. అలాగే మంగళగిరి చీరలు అవి కూడా ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళకు కూడా బాగున్నాయి. ఇది ఆ స్టాల్ బాగుంది, కాకపోతే కుండీలు అవి కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అంటే వెరైటీస్ కావాలి అనుకుంటే అక్కడ కొనుక్కోవడానికి బాగున్నాయి. తులసి కోట అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. పశుగ్రాస విత్తనాలను కూడా చూశాను. అంటే మనం పశువులకి వేసేదానికి కూడా సీడ్స్ అవి కూడా కొనుక్కోవచ్చు అనమాట. మన పశువులు తినే గడ్డి అది వేసుకోవడానికి కూడా సీడ్స్ అక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఇస్కాన్ వాళ్ళు పెట్టారనమాట. అంటే ఇది ఇస్కాన్ వాళ్ళదే. సో ఇదన్నమాట ఈసారి 2024 వైజాగ్ ఆర్గానిక్ మేళా. చాలా 2 hours దగ్గరగా 2 hours పట్టింది లోపలికి వెళ్ళి బయటకు వచ్చే టైంకి. సో ఈ విధంగా విశాఖ ఆర్గానిక్ మేళాకి వెళ్ళి వచ్చామన్నమాట. నేను ఏంటని కొనుక్కున్నాను అన్నది నేను మీకు ఫొటోస్ అవి పెడతాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.